నమస్కారం. ఈ వీడియోలో యూడేస్ ప్లస్ నందు స్టూడెంట్ మాడ్యూల్లో జనరల్ ప్రొఫైల్, ఈపీ మరియు ఎఫ్పి సంబంధించినటువంటి డీటెయిల్స్ను ఎలా ఎంటర్ చేయాలి, కొత్తగా వచ్చిన స్టేట్ స్పెసిఫిక్ ఫామ్ గురించి డీటెయిల్స్ను ఏ విధంగా ఎంటర్ చేయాలో తెలుసుకుందాం. మొదట లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ను క్లిక్ చేయాలి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి స్టేట్ను సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత యూజర్ ఇంటర్ఫేస్ ఈ విధంగా కనబడుతుంది. ఇందులో 4వ ఆప్షన్ అయినటువంటి స్టూడెంట్స్ మాడ్యూల్ను క్లిక్ చేయాలి. ఇందులో యూజర్ నేమ్, యూడైస్ కోడ్, పాస్వర్డ్, కేస్ సెన్సిటివ్ కలిగినటువంటి క్యాప్చాను ఇక్కడ ఇచ్చి సైన్ ఇన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత యూజర్ ఇంటర్ఫేస్ ఈ విధంగా కనబడుతుంది. ఇందులో 2026-27కు సంబంధించి కరెంట్ అకాడమిక్ ఇయర్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే డైలాగ్ బాక్స్లు పాపప్ మెసేజ్ రూపంలో కనబడతాయి. వాటిని క్లోజ్ చేసి స్కూల్కి సంబంధించినటువంటి డాష్బోర్డ్ ఈ విధంగా కనబడుతుంది. యూజర్ ఇంటర్ఫేస్ నందు ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ డాష్బోర్డ్ నందు 1 నుంచి 5 తరగతులు ఈ పాఠశాలలో కలవు. ఇది క్లాస్ వైజ్కి సంబంధించినటువంటి డాష్బోర్డ్. అదేవిధంగా వ్యూ సెక్షన్ వైజ్ని క్లిక్ చేస్తే సెక్షన్ వైజ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనబడతాయి. ఇందులో మనం విద్యార్థికి సంబంధించినటువంటి జీపీ, ఈపీ, ఎఫ్పి అండ్ ఎస్ఎఫ్ను ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. మొదట 5వ తరగతి విద్యార్థుల్ని చెక్ చేద్దాం. ఇందులో 5వ తరగతికి సంబంధించినటువంటి విద్యార్థుల యొక్క డీటెయిల్స్ ఉన్నాయి. విద్యార్థి పేరు, పెన్ నెంబరు, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ అడ్మిషన్ రిజిస్టర్. తర్వాత 5 ఆప్షన్స్ కనబడతాయి. అందులో మొదటిది జీపీ అనగా జనరల్ ప్రొఫైల్, ఈపీ అనగా ఎన్రోల్మెంట్ ప్రొఫైల్, ఎఫ్పి అనగా ఫెసిలిటీ ప్రొఫైల్, ఎస్ఎఫ్ అనగా స్టేట్ స్పెసిఫిక్ ఫామ్ అన. ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ సింబల్ను, ఐ సింబల్ని క్లిక్ చేస్తే విద్యార్థి యొక్క పూర్తి డీటెయిల్స్ కనబడతాయి. మొదట జీపీని ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ఏ సుకుమార్ అనబడేటటువంటి విద్యార్థి యొక్క జనరల్ ప్రొఫైల్ని ఓపెన్ చేస్తాను. విద్యార్థి పేరు, తరగతి, సెక్షను, అకాడమిక్ ఇయరు, పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్, దీన్నే మనం పెన్ నెంబర్ అంటాం. ఆ నెంబర్ ఇక్కడ ఇవ్వబడుతుంటుంది. ఇక్కడ గ్రీన్ టిక్ మార్క్ స్టూడెంట్ ఆధార్ వెరిఫైడ్ అని ఉంటుంది. ఈ గ్రీన్ మార్క్ కలిగినటువంటి విద్యార్థులకు ఆధార్ సీడింగ్ కంప్లీట్ అయ్యి ఎంబీయూ నాట్ రిక్వైర్డ్ అనబడేటటువంటి డేటా ఉంటుంది. జనరల్ ప్రొఫైల్ నందు డూ యూ వాంట్ టు చేంజ్ డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ అనబడేటటువంటి చెక్ బాక్స్ ఒకటి ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే విద్యార్థికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కొన్ని హైలైట్ అవుతాయి. విద్యార్థి పేరు, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, స్టూడెంట్ స్టేట్ కోడ్, దీనినే మనం చైల్డ్ ఐడి అంటాం. మదర్ నేమ్, ఫాదర్ నేమ్, గార్డియన్ నేమ్ ఒకవేళ ఇచ్చి ఉంటే డీటెయిల్స్ కనబడతాయి. ఇక్కడ డూ యూ వాంట్ టు చేంజ్ ఆధార్ డీటెయిల్స్ ఇన్ ఎస్డిఎంఎస్, విద్యార్థికి సంబంధించినటువంటి డీటెయిల్స్ను మార్పు చేసేదానికి అవకాశం ప్రస్తుతానికైతే లేదు. సో బెనిఫిషియరీస్ అనగా ఫెసిలిటీస్ పొందేటటువంటి తల్లి లేదా తండ్రికి సంబంధించినటువంటి డీటెయిల్స్ లాక్ చేయబడింది కనుక విద్యార్థి యొక్క పేరుని ఇక్కడ మార్చేదానికి ఆస్కారం ప్రస్తుతానికైతే లేదు. ఇక్కడ మదర్ నేమ్ అండ్ ఫాదర్ నేమ్ మార్చవాలని అంటే ఇక్కడ మార్చి ఎస్ఎఫ్ స్టూడెంట్ స్పెసిఫిక్ ఫామ్ నందు కూడా ఆ మార్చినటువంటి తల్లి లేదా తండ్రి యొక్క డీటెయిల్స్ను స్పెసిఫై చేయాలి. అది స్టూడెంట్ స్పెసిఫిక్ ఫామ్ చెప్పేటప్పుడు చెప్తాను. అడ్రస్ డీటెయిల్స్, ఈ అడ్రస్ డీటెయిల్స్ అనేవి చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్లో ఉండేటటువంటి అడ్రస్ డీటెయిల్స్ లేదా తల్లి లేదా తండ్రి డిమాండ్ చేసినటువంటి అడ్రస్ డీటెయిల్స్ ఇక్కడ రాయవలసి ఉంటుంది. కారణం లీప్ యాప్ నందు కొత్త మాడ్యూల్ రన్ కాబోతుంది. దాన్నే స్టూడెంట్ ఐడి కార్డ్స్, దానికి సంబంధించినటువంటి అడ్రస్ ఇది తీసుకుంటుంది కనుక దానికి సంబంధించినటువంటి డేటా ఇక్కడ క్లియర్ అండ్ కట్గా ఇవ్వవలసి ఉంటుంది. పిన్ కోడ్, మొబైల్ నంబర్, ఆల్టర్నేటివ్ మొబైల్ నంబర్ ఖచ్చితంగా ఉపయోగంలో ఉండేటటువంటి మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఈ మొబైల్ నెంబర్ ద్వారానే విద్యార్థి లీప్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఓటీపీ జనరేట్ అవుతుంది. మరియు ఎస్ఆర్కేవిఎం కిట్లకు సంబంధించినటువంటి ఓటీపీ జనరేషన్ ఈ మొబైల్ నంబర్తోనే సాధ్యమవుతుంది కనుక ఖచ్చితంగా వర్కింగ్లో ఉండేటటువంటి మొబైల్ నెంబర్నే ఇవ్వవలసి ఉంటుంది. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అనేది కేవలం కమ్యూనికేషన్కి మాత్రమే. ఓటీపీలు సంబంధించినటువంటి డేటా అంతా మొబైల్ నెంబర్, ఫస్ట్ మొబైల్ నెంబర్ 4.1.10లో ఉండే మొబైల్ నెంబర్ ద్వారానే జరుగుతుంది. తర్వాత విద్యార్థికి మెయిల్ ఉంటే మెయిల్ని ఇవ్వవలసి ఉంటుంది. ఈ మెయిల్ తల్లికి కానీ తండ్రికి కానీ గార్డియన్కి సంబంధించిన మెయిల్ కూడా ఇవ్వచ్చు. మదర్ టంగ్ ఆఫ్ ద స్టూడెంట్ ఆల్రెడీ మనం ఇక్కడ స్పెసిఫై చేసి ఉంటాం.
దీన్ని కానీ స్క్రోల్ చేసామంటే విద్యార్థికి సంబంధించినటువంటి మదర్ టంగ్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. సోషియో కేటగిరీ ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. మైనారిటీ గ్రూప్ సంబంధించినటువంటి డేటాని ఇక్కడ ఇవ్వాలి. వెదర్ బీపీఎల్ బెనిఫిషియరీ ఎస్ అని ఇస్తాం. వెదర్ అంత్యోదయ అన్న యోజన ఏఏవై బెనిఫిషియరీ ఎస్ అని ఇస్తాం. పొరపాటున నో అని ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి ఇప్పుడు నేను చేంజ్ చేశాను. వెదర్ బిలాంగ్స్ టు ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఆర్ డిసడ్వాంటేజ్ గ్రూప్ ఎస్ అని ఇవ్వడం. వెదర్ సిడబ్ల్యూఎస్ఎన్ ఎస్ కానీ నో కానీ ఇస్తాం. ఖచ్చితంగా ఇది విద్యార్థికి నో అని ఇవ్వడం జరిగింది కనుక ఒకవేళ ఎస్ ఇస్తే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మ్యాక్సిమం 3 ఆప్షన్స్ మాత్రమే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వెదర్ హ్యావింగ్ డిజేబిలిటీ సర్టిఫికేట్ ఒకవేళ ఎస్ ఇస్తే ఆ డిజేబిలిటీస్ పర్సంటేజ్ని ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నో ఇచ్చాను. ఇవన్నీ డిజేబుల్ అవ్వడం జరిగింది. తర్వాత వెదర్ ఈ స్టూడెంట్ ఈజ్ ఇండియన్ నేషనల్ ఎస్ అని ఇస్తాను. ఈజ్ ద స్టూడెంట్ ఐడెంటిఫైడ్ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ కరెంట్ ఆర్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ నో అని ఇస్తాను. ఒకవేళ ఎస్ అని ఇస్తే విద్యార్థి మెయిన్ స్ట్రీమ్కి రావడానికి కరెంట్ అకాడమిక్ ఇయర్లో లేదా ఎర్లియర్ అకాడమిక్ ఇయర్లో బ్రిడ్జ్ కోర్సును కంప్లీట్ చేసి ఉన్నాడా లేదా అనే డేటాని ఇవ్వవలసి ఉంటుంది. బ్లడ్ గ్రూప్కి సంబంధించినటువంటి విద్యార్థి యొక్క బ్లడ్ గ్రూప్ని మనం తల్లిదండ్రుల ద్వారా సేకరించి కన్ఫర్మ్డ్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే అండర్ ఇన్వెస్టిగేషన్ రిజల్ట్ విల్ బీ అప్డేటెడ్ సూన్ అనబడేటటువంటి డేటాని ఇచ్చి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇలా సబ్మిట్ చేసిన తర్వాత డేటాని మొత్తం సేవ్ చేయవలసి ఉంటుంది. సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ని క్లిక్ చేయాలి. సెకండ్ స్టెప్ ఎన్రోల్మెంట్ ప్రొఫైల్. ఎన్రోల్మెంట్ ప్రొఫైల్ నందు విద్యార్థికి సంబంధించినటువంటి అడ్మిషన్ నెంబర్ను ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత అడ్మిషన్ డేట్ మన పాఠశాలలో విద్యార్థి ఏ సంవత్సరం ఏ తరగతిలో చేరారో దానికి సంబంధించినటువంటి డేట్ను ఇక్కడ మెన్షన్ చేయాలి. ఈ విద్యార్థి 2021 నందు June 15వ తేదీన చేరడం జరిగింది. అదేవిధంగా క్లాస్ సెక్షన్ రోల్ నంబర్ ఇది ఆప్షనల్. తర్వాత మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ ఇవ్వడం జరిగింది. లాంగ్వేజెస్ గ్రూప్ స్టడీడ్ బై ద స్టూడెంట్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఇది ఆల్రెడీ సెలెక్ట్ చేయబడి ఉంటుంది. ఆ సెలెక్ట్ చేసిన తర్వాత ఫారిన్ లాంగ్వేజ్ ఆప్షన్ డిజేబుల్ చేయబడి ఉంటుంది. సబ్జెక్ట్స్ అదర్ దాన్ లాంగ్వేజ్ ఆప్టెడ్ బై ద స్టూడెంట్ను క్లిక్ చేస్తే మ్యాథమెటిక్స్ అండ్ ఈవీఎస్ సంబంధించినటువంటి చెక్ బాక్స్ వస్తాయి. ఈ రెండింటిని కంపల్సరీగా మనము ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అడిషనల్ సబ్జెక్ట్స్ ప్రైమరీ సెక్షన్లో ఇది డిజేబుల్లో ఉంటుంది. తర్వాత కో కరిక్యులర్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి మ్యాక్సిమం 5 మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎగో క్లబ్, యోగా, క్విజ్, వర్క్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఈ విద్యార్థికి ఆప్షన్ సెలెక్ట్ చేశాను. అకాడమిక్ స్ట్రీమ్డ్ ఆప్టెడ్ బై ద స్టూడెంట్ ఇది డిజేబుల్లో ఉంటుంది. స్టేటస్ ఆఫ్ స్టూడెంట్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్ ఇది ప్రోగ్రెషన్ యాక్టివిటీ ద్వారా సింక్రనైజ్ కాబట్టి డేటాను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో కూడా మార్పు ఏదైనా ఉంటే చేయవచ్చు, కానీ మార్పు లేని కారణంగా వీటిని ఈ ఆప్షన్స్ని అలాగే కొనసాగిస్తాం. గ్రేడ్ క్లాస్ స్టడీడ్ ఇన్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ 4వ తరగతి చేయడం జరిగింది. వెదర్ అడ్మిటెడ్ అండర్ సెక్షన్ 12C ఆఫ్ ఆర్టీఈ యాక్ట్ ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం, ఇక్కడ ఎస్ అని ఇస్తే దీనికి సంబంధించినటువంటి అమౌంట్ క్లెయిమ్డ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆర్టీఈ ఎంటైటిల్మెంట్ ఇక్కడ డేటా ఎనేబుల్లో ఉంటుంది. ఈ విద్యార్థికి సంబంధించినటువంటి ఆర్టీఈ అడ్మిషన్ లేదు కనుక ఇది డిజేబుల్లో ఉంటుంది. ఇన్ ప్రీవియస్ క్లాస్ స్టడీ రిజల్ట్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ప్రమోటెడ్ ప్రాస్ ఇది ప్రోగ్రెషన్ యాక్టివిటీ నందు మనం ఇవ్వడం ద్వారా దానికి సంబంధించిన డేటా ఇక్కడ సింక్రనైజ్ అయింది. విద్యార్థికి సంబంధించినటువంటి పర్సంటేజ్ 88%, విద్యార్థి అటెండ్ అయినటువంటి రోజుల సంఖ్య 208. దీన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత డేటాను సేవ్ చేయవలసి ఉంటుంది. సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ను క్లిక్ చేయాలి. తర్వాత 3వ స్టెప్ అయినటువంటి ఫెసిలిటీ ప్రొఫైల్. ఈ ఫెసిలిటీ ప్రొఫైల్ నందు వెదర్ ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ టు ద స్టూడెంట్ ఫర్ ద ఇయర్ ఆఫ్ ఫిల్లింగ్ డేటా. ఈ డేటాని ఫిల్ చేసే టైంకి ఈ ఫెసిలిటీస్ విద్యార్థి పొంది ఉన్నాడా లేదా అనబడేటటువంటి డేటాని ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్ అని క్లిక్ చేస్తే ఫ్రీ టెక్స్ట్ బుక్ ఖచ్చితంగా జూన్లోనే ఇచ్చి ఉంటాం. ఫ్రీ యూనిఫామ్ ఇచ్చి ఉంటాం. ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కానివ్వండి,
ఫ్రీ ఎస్కార్ట్ ఫెసిలిటీస్ కానివ్వండి, అంటే విద్యార్థులకు సంబంధించి 1 నుంచి 5 తరగతులకు ఈ 4 మాత్రమే అప్లికబుల్ ఉంటాయి. ఒకవేళ ఫ్రీ బైసైకిల్ కానివ్వండి, ఫ్రీ హాస్టల్ కానివ్వండి, ఈ డేటా ఏదైనా ఉంటే దానికి సంబంధించినటువంటి డేటాను కూడా మనం ఇక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ బై ద స్టూడెంట్స్ ఇన్ కేస్ ఆఫ్ సిడబ్ల్యూఎస్ఎన్, దానికి సంబంధించినటువంటి డేటా మనం ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. డస్ ద స్టూడెంట్ అపియర్డ్ ఇన్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్, నేషనల్ లెవెల్ కాంపిటీషన్, ఒలింపియాడ్స్? నో ఆప్షన్ను సెలెక్ట్ చేసుకున్నాను. డస్ ద స్టూడెంట్ పార్టిసిపేటెడ్ ఇన్ ఎన్సిసి? నో. ఎన్ఎస్ఎస్? నో. స్కౌట్స్ అండ్ గైడ్స్? నో అనబడేటటువంటి డేటా ఇచ్చాను. స్టూడెంట్ హైట్ ఇన్ సెంటీమీటర్స్, స్టూడెంట్ వెయిట్ ఇన్ కేజీస్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. విద్యార్థి యొక్క హైటు, సెంటీమీటర్స్లో ఇచ్చాను. అదేవిధంగా స్టూడెంట్ వెయిట్ కేజీస్లో ఇవ్వడం జరుగుతుంది. అప్రాక్సిమేట్ డిస్టెన్స్ ఆఫ్ స్టూడెంట్స్ రెసిడెంట్ టు ద స్కూల్ లెస్ దెన్ 1 కిలోమీటర్ అనేటటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. అదేవిధంగా కంప్లీటెడ్ హైయెస్ట్ ఎడ్యుకేషన్ లెవెల్ ఆఫ్ మదర్, ఫాదర్, లీగల్ గార్డియన్ యొక్క లిటరసీని ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. తల్లిదండ్రులు సెకండరీ ఆర్ ఈక్వలెంట్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ కలిగి ఉన్నారు కనుక వారి యొక్క డేటాని నేను ఇక్కడ సేవ్ చేశాను. డేటాని సేవ్ చేసి నెక్స్ట్ను క్లిక్ చేయాలి. వెరీ ఇంపార్టెంట్ థింగ్, స్టేట్ స్పెసిఫిక్ ఫామ్. ఈ స్టేట్ స్పెసిఫిక్ ఫామ్ ఆధారంగానే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ జరుగుతుంది. ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది తల్లికి వందనం కావచ్చు, మిగిలినటువంటి పథకాలు ఏదైనా సరే ఈ డేటా ప్రకారమే సచివాలయానికి సింక్రనైజ్ అవుతుంది కనుక ఇక్కడ మెన్షన్ చేసేటటువంటి డేటా ఖచ్చితంగా కరెక్ట్గా ఇవ్వవలసి ఉంటుంది. ఇందులో 3 ఆప్షన్స్ ఉంటాయి. నెంబర్ 1 పేరెంట్ ఆధార్ డీటెయిల్స్. ఇందులో తల్లి మరియు తండ్రికి సంబంధించినటువంటి ఆధార్ డీటెయిల్స్ ఆల్రెడీ డేటా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఈ డేటాలో ఏదైనా మార్పు చేయవలసి వస్తే తల్లి డీటెయిల్స్లో కానివ్వండి, తండ్రి డీటెయిల్స్లో కానివ్వండి, ఏదైనా డేటా మార్పు చేయవలసి వస్తే మనం ఈ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుని వారి యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఖచ్చితంగా కరెక్ట్గా మెన్షన్ చేయాలి. లేదా గార్డియన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, తల్లి తండ్రి లేని వ్యక్తులు, అమ్మమ్మ తాతయ్య దగ్గర ఉండేటటువంటి లేదా నానమ్మ తాతయ్య దగ్గర ఉండేటటువంటి విద్యార్థుల యొక్క డీటెయిల్స్ను ఇక్కడ మనం మెన్షన్ చేయవచ్చు. వారికి సంబంధించినటువంటి ఆధార్ నెంబర్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇక్కడ గార్డియన్ డీటెయిల్స్ మనం అప్డేట్ చేస్తున్నాము అంటే జనరల్ ప్రొఫైల్ నందు తల్లి తండ్రి తర్వాత గార్డియన్ డీటెయిల్స్ యొక్క నేమ్ను ఖచ్చితంగా అప్డేట్ చేసి ఉండాలి. ఒకవేళ లేదు అని అంటే మళ్ళీ సచివాలయం నందు డేటా సింక్రనైజ్ అయ్యేదానికి చాలా ఛాన్సెస్ తక్కువ. ఒకవేళ విద్యార్థి ఆర్ఫన్ అయితే ఈ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేటాను సేవ్ చేయవలసి ఉంటుంది. ఈ విద్యార్థి విషయంలో పేరెంట్ డీటెయిల్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది కనుక నేను ఈ డేటాని సేవ్ చేస్తాను. స్టేట్ స్పెసిఫిక్ ఫామ్ డేటా హ్యాస్ బీన్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ ఈ 4 ఫామ్స్ 4 స్టెప్స్లో కంప్లీట్ అయిన తర్వాత విద్యార్థి యొక్క డీటెయిల్స్ పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా విద్యార్థికి సంబంధించినటువంటి పూర్తి డేటా ఇందులో కనబడుతుంది. ఒకసారి డేటాని పూర్తిగా చెక్ చేసిన తర్వాత చివరన ఉన్నటువంటి కంప్లీట్ డేటాను క్లిక్ చేయాలి. ఆర్ యూ షూర్ వాంట్ టు కంప్లీట్ ద డేటా? ఓకే, డేటా కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. తర్వాత నెక్స్ట్ స్టూడెంట్ అనబడేటటువంటి ఆప్షన్ క్లిక్ చేస్తే ఇది నెక్స్ట్ స్టూడెంట్ ఆటోమేటిక్గా సీక్వెన్స్లో నెక్స్ట్ స్టూడెంట్ యొక్క డేటాను తీసుకుంటుంది. ఇప్పుడు ఆ విద్యార్థికి సంబంధించినటువంటి డేటాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియజేస్తాను. ఈ విద్యార్థికి సంబంధించి జీపీ, ఈపీ, ఎఫ్పీ, ఎస్ఎఫ్ మరియు ఆ విద్యార్థికి సంబంధించిన పూర్తి డేటా కంప్లీట్ చేయడం జరిగింది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత కంప్లీట్ డేటా అనబడేటటువంటి ఆప్షన్ ఇక్కడ డిజేబుల్ చేయబడడం జరిగింది కనుక పీడిఎఫ్ రూపంలో డేటాను డౌన్లోడ్ చేయవచ్చు. ఈ విధంగా ప్రతి విద్యార్థికి జీపీ, ఈపీ, ఎఫ్పీ మరియు ఎస్ఎఫ్ డేటాను కంప్లీట్ చేసి తర్వాత ఈ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకుని పాఠశాల లెడ్జర్ నందు రికార్డ్స్లో భద్రపరచవలసిందిగా కోరడం అనేది. థ్యాంక్ యూ.